హాయ్ అందరికీ. మార్నింగ్ అయితే పక్షులు అయితే కిలకల రాగాలతో అయితే సందడైతే చేస్తున్నాయండి. మేము తోటలో ఉంటాం కాబట్టి పక్షుల రాగాలు అయితే ఇంకా గట్టిగా వినిపిస్తాయి. వాటి రాగాలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేను మార్నింగ్ 5 కల్లా లేచి ఇంటి పనులన్నీ చకచకా చక్కబెట్టేసి రెడీ అయితే అయిపోయాను. ఎందుకనుకుంటున్నారా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. రేపైతే తమ్ముడు మ్యారేజ్ అయితే ఉంది, మా చిన్నాన్నగారు అబ్బాయి. మా ఇంటి దగ్గర నుంచి అయితే 9 కల్లా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో చెట్లు చూసారా ఎంత చల్లగా ఉన్నదో. అమ్మ వాళ్ళు ఊరైతే వచ్చేసామండి. అమ్మ టిఫిన్ ఇక్కడే చేసేద్దరు కానీ అంది కాబట్టి ఇంటి దగ్గర అయితే చేయలేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మా కోసం స్వాగతం పలకడానికైతే మా టింకుల్ గాడైతే రెడీగా ఉన్నాడండి. చూడండి, మేము వచ్చామన్న ఆనందంలో తోకైతే ఎలా ఊపుతున్నాడో. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసాము. అమ్మ అయితే మా కోసం పప్పు మామిడికాయ, బంగాళదుంప ఫ్రై, అప్పడాలు వేపిందండి. మా చెల్లిగారు అబ్బాయి కూడా వచ్చేసారు. వాడైతే వాళ్ళ అన్నయ్యతో గొడవపడి వాటర్ మెలాన్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలా కొంచెంసేపు సరదాగా కూర్చోబోతుకి మా చెల్లి అయితే, అక్క మీకోసం అయితే షాపింగ్ అయితే చేశాను అని చెప్పింది. అయితే చూస్తాను, తీసుకురమ్మన్నాను. వీడియోలో అయితే పెట్టడానికి అయితే క్యాప్చర్ అయితే చేస్తున్నానండి. వాటిని చూస్తున్నప్పుడు చంద్రముఖిలా మారిన గంగ అయితే నాలో మీకు కనిపిస్తుంది. ఇవి గాజులు, ఇవి బొట్టు అంటూ నా ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూడవచ్చు. చూడండి, షాపుకి వెళ్తే అక్కడ కొని తక్కువైనా షాప్ అంతా చూసి వస్తాం కదండి. అలా మీలో ఎంతమందికి ఇష్టమండి? అవైతే గాజులండి, అమ్మ కోసం తెచ్చింది. నేను అలా వీడియో తీసుకుంటే మా టింకిల్ అయితే గిరగిరా తిరుగుతున్నాడండి వీడియోలో పడడానికి. మేమైతే ఇక్కడైతే మ్యారేజ్ అయ్యే వరకు ఉంటామండి. ప్రతి ఒక్కటి చూడండి, చాలా బాగున్నాయండి, చాలా బాగా తెచ్చింది. అవి బుట్టలండి, మ్యారేజ్కి అయితే పెట్టుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే అండి, మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.